నవమాసాలు మోసింది. ప్రేమానురాగాలు పంచుతూ పెంచింది. అల్లారు ముద్దుగా చూసుకుని ప్రయోజకులను చేసింది. కానీ రెక్కలొచ్చిన తర్వాత ఆ కొడుకులు ఇప్పుడు తల్లి పాలిట తోడేళ్లుగా మారారు. కన్న తల్లికి కనీసం బుక్కెడు బువ్వ పెట్టలేని దౌర్భాగ్యులయ్యారు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో కొండవీటి మాణిక్యం ఆమె భర్త రామలింగం నివసించేవారు. అయితే 20 ఏళ్ల క్రితం రామలింగం చనిపోయారు. ప్రస్తుతం మాణిక్యం వయసు 75 ఏళ్లు. ఈమెకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు మృతి చెందగా మిగిలిన ఇద్దరు కొడుకులు నంబూరులో ఉంటున్నారు. అయితే వృద్ధురాలు మాణిక్యం తన తల్లిగారిల్లైన మంగళగిరి మండలం వడ్లపూడిలో నివసిస్తోంది. అయితే 10 రోజుల క్రితం మాణిక్యం కింద పడింది. దీంతో ఆమె కాలు తొంటి ఎముక విరిగింది. దీంతో వండుకోలేని పరిస్థితి, తన పనులు చేసుకోలేని దుస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని మాణిక్యం కుమారులకు తెలియచేయగా పట్టించుకోలేదు. మాణిక్యం దీనావస్థను చూసి కరిగిపోయిన సుజాత అనే మహిళ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. ఇక ఆ తర్వాత వడ్లపూడి మాజీ సర్పంచ్ చంద్రశేఖరరావుకు విషయాన్ని తెలియజేసింది. దీంతో చంద్రశేఖరరావు వృద్ధురాలు మాణిక్యాన్ని ఆటోలో నంబూరుకు తీసుకెళ్లారు. కానీ అక్కడ మాణిక్యంతో పాటు మాజీ సర్పంచ్ చంద్రశేఖరరావుపై కొడుకులు కోడళ్లు దురుసుగా ప్రవర్తించారు. మాణిక్యాన్ని తమ వద్దకు ఎందుకు తీసుకువచ్చావంటూ చంద్రశేఖరరావుతో పోట్లాడారు. కొడుకులు కోడళ్ల తీరుతో వృద్ధురాలి మాణిక్యం గుండె పగిలింది. కానీ పెంచి ప్రయోజకులను చేస్తే తనకు కనీసం బుక్కెడన్నం పెట్టలేని పరిస్థితి ఎదురైందని కన్నీరు మున్నీరైంది. తన ముగ్గురు కొడుకులకు తలా 3 ఎకరాల పొలం, 4 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చానని తెలిపింది. తన సంతానం కోసం జీవితాన్ని తారపోస్తే కాటికి కాలు చాపిన సమయంలో పట్టెడన్నం కూడా పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన పెద్ద కుమారుడికి 2 బిడ్డల పెళ్లిళ్లు తానే చేశానని, ఇంత చేసినా తన బాగోగులు చూడనంటే తాను ఇంకెక్కడికి వెళ్లాలని కన్నీటి పర్యంతమైంది. ఎవరికైనా ఇలా జరగకూడదు. ఎప్పుడైనా తగిన గుణపాఠం చేయాలి. వీళ్ళకి ఆస్తులు ఇచ్చారు, ఉండటానికి ఇల్లు ఇచ్చింది, స్థలం ఇచ్చింది. ఆమె లేనప్పుడు ఈ ల్యాండ్ నుంచి వచ్చారు. అది కూడా మీరు కనుక్కొని తేల్చాలండి. ఆమెకు తగిన పరిష్కారం చేయాలి. ఎవరికైనా ఇలా జరగకూడదు. ఎప్పుడైనా తన కొడుకులు తనకు అన్నం పెట్టడం లేదంటూ బాధితురాలు మాణిక్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయంపై పెదకాకాని సిఐ నారాయణస్వామి వృద్ధురాలు మాణిక్యంకు హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కొడుకులు కేసు పెడతామని చెప్పారు. మాణిక్యం కొడుకులు కోడళ్ల తీరుపై సభ్య సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వృద్ధురాలిని గెంటేస్తున్న కొడుకులు కోడళ్లు కూడా ఎప్పుడో ఒకప్పుడు వృద్ధాప్యంలోకి వస్తారని, వారికి ఇదే గతి పడుతుందని మండిపడుతున్నారు.